హాయ్ పిల్లలు, మీకోసం మళ్ళీ ఇంకో కథ తీసుకుని వచ్చాను. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకోసం ఇంకా మంచి మంచి కథలు చెప్పగలను, సరేనా? అనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరే శాంతినగరం. ఆ గ్రామం ప్రకృతితో నిండిన పచ్చటి పొలాలు, పక్షుల కిలకిల, మనుషుల మధ్య స్నేహబంధాలు అన్నీ కలగలిసి ఒక చిన్న స్వర్గధామంలా ఉండేది. ఆ గ్రామానికి సమీపంలో ఒక పెద్ద వృక్షం కింద సత్యవ్రత మహర్షి అనే ఓ ముని నివసించేవాడు. ఆయన నిత్యం తపస్సు చేసేవాడు, ఎవరినీ ద్వేషించకుండా అందరికీ ప్రేమగా మాట్లాడేవాడు. ఒకరోజు ఆ గ్రామంలోని ఇద్దరు చిన్నపిల్లలు, రాము మరియు లలిత, పాఠశాల నుంచి తిరిగి వస్తూ ముని వద్దకు వెళ్లారు. వాళ్ళు అప్పటివరకు ముని గురించి వినే ఉండేవారు, కానీ కలిసుండే అవకాశం రాలేదు. మునిని చూసి రాము ఇలా అడిగాడు, ముని గారు, మీరు అలా ఎప్పుడూ కూర్చొని తపస్సు చేస్తుంటారు. అలా మేము కూడా కూర్చుంటే మేమేలాగా చదువుకుని పెద్దవాళ్లం అవుతాం? అది విని మహర్షి చిరునవ్వుతో చూసి ఇలా అన్నారు, చదువు మంచిదే బాబూ. కానీ చదువులో శ్రద్ధతో పాటు మనసులో నిబద్ధత, దయ ఉండాలి. అవే నిజమైన విజ్ఞానం. అప్పుడు లలిత ఇలా అన్నాది, మాకు పెద్దవాళ్ల మాట వినాలని అనిపించదు. వాళ్ళు మమ్మల్ని ఆడకూడదంటారు, గట్టిగా మాట్లాడొద్దంటారు. అప్పుడు మహర్షి గారు కోపపడకుండా ఇలా చెప్పారు, పిల్లలు, ప్రతి మాట వెనక ఒక అనుభవం ఉంటుంది. పెద్దవాళ్లు చెప్పేది మట్టిలో నాటిన విత్తనం లాంటిది. దాన్ని నీరు పోస్తే అది చెట్టు అవుతుంది. శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. వాళ్ళు ఇద్దరు కొంత నిశ్శబ్దంగా కూర్చున్నారు. అప్పుడే ఆకాశం నుంచి చిన్న చిరుతడి వర్షం మొదలైంది. మహర్షి ఒక చెట్టు క్రింద చిన్న చాటును చూపించి, పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లాడు. అప్పుడు ఆయన పిల్లలకి చెప్పిన మాటలు ఏంటంటే, మనిషి జీవితంలో వర్షాలు, ఎండలు, గాలులు అన్నీ వస్తుంటాయి. మనం భయపడకుండా ఎదుర్కోవాలి. నిజమైన మానవత్వం అంటే ఇతరులను కాపాడడం, ప్రేమించడం. చదువు ఉంటేయే కాదు, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది ముఖ్యం. ఆ మహర్షి చెప్పిన మాటలు పిల్లల హృదయాన్ని తాకాయి. అప్పటి నుంచి రాము, లలిత ప్రతిరోజూ ముని వద్దకు వెళ్లి చిన్న చిన్న పనులు నేర్చుకోవడం ప్రారంభించారు. పంచతంత్ర కథలు, వేదాల్లోని నీతులు, సహాయం చేసే పద్ధతులు, విషయాలు అన్నీ చెప్పేవారు. చాలా రోజులకు వాళ్ళు పెద్దవాళ్లయ్యారు. రాము ఉపాధ్యాయుడయ్యాడు, లలిత ఏమో వైద్యురాలు అయింది. కానీ వాళ్ళ ఇద్దరూ ఎప్పుడూ మునివారి మాటలు గుర్తు చేసుకుంటూనే ఉండేవారు. జీవితంలో విజయం కంటే మానవతా విలువలు ముఖ్యం. ఇక్కడితో కథ పూర్తి అయింది. ఈ కథ ద్వారా మనకు అందిన సందేశం ఏమిటంటే, చదువు, విజయం అన్నీ అవసరమే, కానీ నీతి, దయ, వినయం లేకుంటే అవి ఖాళీ పాళీలు. మునులు చెప్పే మాటలు మన జీవితానికి దారిదీపాలు.